ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. వహ్నిజ్వాలాకులే లోకే వాయోశ్చండస్య నిర్గమః విక్షిప్తాంగార వర్షాఢ్యాజ్వాలమేఘా తతో వన్యతే. అగ్నిజ్వాలల చేత నిండిపోయినటువంటి ప్రపంచమున ప్రచండ వాయువు బయలుదేరుట మొదలైనటువంటి జ్వాలలతో నిండిపోయిన మేఘము నుండి వర్షము కురియడం, అగ్నివర్షం కురియడం అనే విషయాన్ని గురించి ఇక్కడ వర్ణించి తెలియజేసి ఇంకా కూడా ముని ఇలా చెప్తూ ఉన్నారు. వ్యాధునితో వర్తమానే తదా తస్మిన్ కష్టే సంభ్రమే ఊహ్యమానోహమత్యంతం ఖేదమధ్యాగతో భవం. అచింతయం తత్స్వప్నోయం పరస్య హృదయే మమ తదతః పరినిర్వామి దుఃఖం పశ్యామి కిం ముధా. ఓ వ్యాధుడా, అప్పుడు ఆ కష్టదాయకమైనటువంటి మహాసంభ్రమనందు కొట్టుకొని పోతూ ఉన్న నేను మిగుల శ్రమ చేత గొప్పదైనటువంటి బాధనే పొందాను. ఆ తర్వాత ఇది మరి ఒకని హృదయమందలి స్వప్నము కాబట్టి ఈ అవస్థ నుండి బయటికి వచ్చి జాగ్రత్త స్థితిని పొందడం ద్వారా శాంతిని పొందుతాను. ఎలా వ్యర్థంగా ఈ దుఃఖాన్ని చూడాలి అని నేను చింతించాను. అప్పుడు వ్యాధుడు ఇలా అడుగుతూ ఉన్నాడు. కిం స్విత్స్వా స్వప్న ఇత్యేవ కిల సందేహ శాంతయే ప్రవృష్టో హృదయం తస్య కిం తం నిర్ణీతవానసి. ద్వౌః క్షమా వాయురాకాశం పర్వతాః సరితో దిశః కథం హృది జగన్నామ కథయేతి యథాస్థితం. వ్యాధుడు అంటే బోయేవాడు అడుగుతూ ఉన్నాడు. ఓ మహాత్మా, స్వప్నమే అయ్యుండును అనే సందేహం యొక్క నివృత్తి కొరకై ఆ ప్రాణి యొక్క హృదయమున తమరు ప్రవేశించారు కదా. అలాంటప్పుడు ఆ విషయాన్ని గురించి తామేమీ నిర్ణయించిన వారై ఆ స్వప్న దర్శనము నుండి మీరు నివృత్తిని పొంది ఉన్నారు. అక్కడ తమరు చూచినదేమిటి? హృదయమున మహాసముద్రము ఎచ్చటి నుండి వచ్చింది. ఉదరమున ప్రళయవాయు ప్రళయాగ్నులు ఎలా సంభవించినవి? ఆకాశము, భూమి, వాయువు, పర్వతాలు, అంతరిక్షము, నదులు, దిక్కులు మొదలైన వాటితో కూడిన జగత్తు హృదయమునందు ఎలా వచ్చి చేరింది అనే ఈ విషయాలను గురించి యథార్థంగా వచించండి అని ప్రార్థించాడు. అప్పుడు ముని ఇలా చెప్తూ ఉన్నాడు. అకారణత్వాత్ సర్గాదవేవానుత్పాదః పాదతః స్ఫుటాత్ అజ్ఞాతౌ సర్గశబ్దార్థావేవానస్తో మనాగపి. ఓ వ్యాధుడా, సృష్టి ప్రారంభం నుండి కూడా జగత్తు యొక్క కారణము అనేది అసలు అసంభవము అవడము చేత అసలు ఉత్పన్నమే కాలేదు. దాని కారణము చేత అసలు ఉత్పన్నము కానిదే అవడము చేత సృష్టియే ఉత్పన్నము కానిదే అయ్యింది. అలా ఉత్పన్నము కానిదే అవడము చేత సృష్టి లేకపోవడము చేత సృష్టి యొక్క శబ్దము అర్థము రెండూ కూడా ఒకంత కూడా లేకనే ఉన్నవి అని నేను స్పష్టంగా నిర్ణయించాను కదా. తచ్చేతౌ సర్వశబ్దార్థౌ త్వజ్ఞాతౌ పరమాత్మని యతస్తత్పద మజ్ఞానాజ్ఞానాత్మకం అనామయం. ఈ సృష్టి యొక్క శబ్దము అర్థము అజ్ఞాతమగు పరమాత్మ యొక్క రూపాలే అయ్యున్నవి.
ఆ అజ్ఞానాత్మ పదము మాయాశబలితమైనటువంటి బ్రహ్మమే అవడము చేత జ్ఞానాజ్ఞాన రూపమై వాస్తవానికి పరమార్థమున ఏ వికారము ఆకారము లేనటువంటి మార్పులు లేనటువంటి నిర్వికారమై కనబడుతూ ఉన్నది. అత శుభగా సిద్ధాంతే త్వత్పక్షే బోధమాగతే మౌర్ఖ్య శాంత వదాంత్యంతే పదే పరమపావినే వచ్మీదం మూఢ సంవిత్తౌ యదిదౌ తన్న వేద్మ్యహం. కాబట్టి ఓ సౌభాగ్యశీలుడా, నీ యొక్క స్వప్నము మొదలైనటువంటి ఈ జగత్తత్వం యొక్క విషయమునందు జ్ఞానము కలిగిన తర్వాత అజ్ఞానము శమించిపోతుంది కదా. అప్పుడు అజ్ఞానము శమించిపోయి జ్ఞానము కలిగిందా, పరమ సిద్ధాంతభూతమైన అతి పావనమైన పరమాత్మ పదమునందు స్థితిని పొంది ఇక ఈ సృష్టి అనేటువంటి పదము దాని యొక్క అర్థము, ఈ శబ్దము అర్థము లేవు అనేటువంటి వాక్యాన్నే నేను నీకు చెప్పి ఉన్నాను. ఇంకా మూడుల యొక్క బుద్ధి ఉందలి ఈ జగత్ శబ్దార్థాలు అంటే జగత్తు అనేటువంటి శబ్దము అర్థము కలవి అనేటువంటి ఏ భావమైతే ఉన్నదో దాని యొక్క అత్యంత భావము వలన అంటే ఈ జగత్ శబ్దార్థాలు ఏవైతే ఉన్నవో ఆ భావం ఏదైతే ఉన్నదో దాని యొక్క విషయము అనేటువంటిది అక్కడ లేకపోయింది. ఆ లేనటువంటి దానిని ఏదైతే లేకనే ఉన్నట్లుగా ఉన్నదో అది ఎటువంటిది అయి ఉన్నదో అది నేను ఎరుగను. కాబట్టి వస్తు జమాభాతం బోధమాత్రం ఇదం తతం అంటే వస్తువు నుండి కానీ ఆ వస్తువు నుండి కానీ కనబడేటువంటిది అయి అంటే వస్తువు నుండి కానీ వస్తువు లేకపోవడం ద్వారా కానీ పుట్టినది అయి కనబడుతూ ఉన్నటువంటి ఇదంతా కూడా వ్యాపకమైన అంటే వస్తువైనా కాకపోయినా వస్తువు నుండి ఉత్పన్నమైనదైనా అవస్తువు నుండి ఉత్పన్నమైనదైనా సరే కనబడుతూ ఉన్నటువంటి ఇదంతా ఏమై ఉన్నది అంటే అక్కడ రెండవది లేనిది అయ్యున్న వ్యాపకమైనటువంటి చిన్మాత్ర బ్రహ్మమే అయ్యున్నది కదా. క్వా శరీరం క్వా హృదయం క్వా స్వప్న క్వా జలాధిచ క్వా బోధో బోధ విచ్చిత్తి క్వా జన్మ మరణాదిచ. ఇట్లా అంతా కూడా బ్రహ్మ మాత్రమే అయ్యున్నది. ఇక్కడ రెండవదే లేనిది అయి ఉండగా ఇంకా శరీరం అనేది ఎక్కడ, హృదయం అనేది ఎక్కడున్నది, స్వప్నమేమిటి, జలాదులు మొదలైనవి ఎక్కడున్నవి, జాగ్రత్త కానీ దానిని అనుసరించినటువంటి భావము కానీ ఎక్కడున్నది, ఇక అక్కడ పుట్టుక చావు అనేటువంటివి ఏమైనా ఉన్నవా, ఉంటే ఎక్కడా అని చెబుతూ స్వచ్ఛం చిన్మాత్రమస్తిహ తన్నామయదపేక్షయా స్థూలమేవ కమప్యధ్రీ రణూనాం నికటే యదా. ఇలాగా నిర్మలమైనటువంటి చిన్మాత్ర ఒక్కటే ఉన్నది. ఈ పరమాణువుల కంటే కూడా పర్వత్వము ఎట్లా స్థూలమై ఉన్నదో అలాగే ఆ చిన్మాత్రము కంటే ఆకాశము కూడా మిగుల స్థూలమైనది అవుతూ ఉన్నది కదా. ఎలాగంటే అక్కడ ఉన్నటువంటిదంతా కూడా మాలిన్యరహితమైన చిన్మాత్రము ఒకటి మాత్రమే ఉన్నది, రెండవది ఏదీ లేదు. పరమాణువుల కంటే కూడా పర్వతము ఎంత స్థూలమై ఉంటుంది అని చెబుతూ అలాగే ఆ చిన్మాత్రము కంటే ఆకాశము కూడా మిగుల స్థూలమైనదే అవుతూ ఉన్నది అని చెబుతూ, అంతేకాదు ఎలాగంటే అంతా కూడా బ్రహ్మ మాత్రమై ఉంటే ఇంకా శరీరం ఎచ్చట, హృదయం ఎక్కడ, స్వప్నం ఎచ్చట, జలాదులు ఎక్కడ, జాగ్రత్త కానీ తదభావము కానీ ఎక్కడ, జనన మరణాదులు అనేవి ఎక్కడున్నవి. ఈ విధంగా నిర్మలమైనటువంటి చిన్మాత్రం ఒకటే కలదు. పరమాణువుల కంటే పర్వతము ఎలా పెద్దదై ఉంటుందో, స్థూలమై ఉంటుందో అలాగే ఆ చిన్మాత్రము కంటే ఆకాశము కూడా మిగుల పెద్దదై స్థూలమైనది అయి ఉన్నది. అంటే స్వభావముగానే ఆ చిదాకాశము సంకల్పము వలన జగద్రూపముగా ఒకంత కనబడుతూ ఉన్నప్పటికీ కూడా అసలు జగద్రూపంలో కనబడేటువంటిది ఆ చిదాకాశమే.
అయితే ఇక్కడ స్వాభావికంగా అస్వాభావికంగా అనేటువంటివి రెండు ఉన్నవా? లేవు. సహజంగానే ఆ చిదాకాశం ఏం చేస్తుంది? సంకల్ప మాత్రము చేత జగద్రూపంలో కనబడుతుంది. సంకల్పం లేకపోతే ఆ చిదాకాశమే అయి ఉంటుంది. అప్పుడు అది తన చిదాకాశ రూపముగా రూపాన్నే జగత్తుగా ఎరుగుచూ ఉన్నది కదా. యదా స్వప్నే పురతయా చిదేవా భాతి కేవలా నతు కించిత్ పురాద్యేవం జగచ్చిన్మాత్రమేవ ఖే. స్వప్నమునందు నిర్మలమైనటువంటి చిన్మాత్రమే ఉన్నది. ఆ చిన్మాత్రమే ఎలా కనపడుతుంది? నగరాలు మొదలైనటువంటి రూపాలుగా, పర్వతాలుగా మనం స్వప్నంలో అనుభవించే ప్రతి పదార్థము కూడా నిర్మలమైనటువంటి చిన్మాత్రమే ఆ రూపాలుగా కనబడినట్లుగానే అక్కడ నగరాదులు అనేటువంటివి అంటే స్వప్న నగరాదులు నిజ రూపము చేత వాస్తవంగా లేనట్లుగానే జాగ్రత్తనందు కూడా ఈ నగరము మొదలైన రూపమైనటువంటి జగత్తు అనేటువంటిది మరి ఉన్నదా అంటే ఒకంతైనా లేదు. మరి జగత్తులాగా ఏం కనపడుతున్నది? చిదాకాశమే. చిదాకాశమున ఇట్లు జగద్రూపంగా భాషిస్తూ ఉన్నది అని చెబుతూ, అంటే స్వప్నమందు నిర్మలమగు చిన్మాత్రమే నగరాది రూపాలుగా కనబడుతూ ఉన్నట్లుగానే ఆ నగరాలు మొదలైనవి నిజ రూపముతో వాస్తవానికి లేనట్లే కదా. ఉంటే స్వప్నంలో ఎక్కడి నుండి వచ్చినవి, ఎక్కడికి పోయినవి లేవు కదా. అలాగే జాగ్రత్తనందు కూడా ఈ నగరము మొదలైనటువంటి రూపాలు తో కూడినటువంటి ఈ జగత్తు అనేటువంటిది కొంచెమైనా లేదు. మరి కనబడేదంతా ఈ చిదాకాశమే. చిదాకాశమునందు ఈ ప్రకారంగా జగత్తు యొక్క రూపంలో భాషిస్తూ ఉన్నది. అంటే ఇప్పుడు జగద్రూపంలో కనపడేటువంటిది కేవలం చిన్మాత్ర స్వరూపమే. అంటే ఆ చిదాకాశమే తప్ప జగత్తు అనే మరొక వస్తువు లేదు. ఎందుకు? అద్వితీయమైనటువంటిది చిన్మాత్ర. ఇదం శాంతం మనాభాత మనంతన్యే తదాత్మని చితిదృశ తమసిఖే చక్రాకాదీవ భాతితే. జ్ఞాని యొక్క దృష్టి ఎందైతే సమస్త జగత్తు కూడా శాంతమై ఉన్నది, ఆభాసరహితమై అంటే కనబడేటువంటిది కానిది అయి ఉన్నది. చిదాత్మ కంటే కూడా ఆ యొక్క చిన్మాత్రము కంటే భిన్నము కానిది అయి ఉన్నది. అంటే తిమిర రోగము చేత నేత్రాలకి ఎవరికైతే రోగం ఉన్నదో వానికి ఆ యొక్క ఆకాశమునందు చక్రాకారాలైనటువంటి పదార్థాలు కనిపించినట్లుగానే ఈ దృష్టి యందు అజ్ఞానము చేత జగత్తు ఈ విధంగా దృశ్యాకారంగా కనిపిస్తుంది. కానీ జగత్తు అనేటువంటి మరొక వస్తువు లేదు. ఉండేటువంటిది ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి, రెండవది లేనిది అయినా ఆ ఏకరస మాత్రమైనటువంటి పరబ్రహ్మ వస్తువే. అస్మాకంతు నచాభానం నచ సన్నాచ సన్నఖం అనాకారమనాద్యంతమేకం చిద్వ్యోమ కేవలం. మా యొక్క దృష్టి యందు ఈ జగత్తంతా కూడా వ్యావహారికము కానీ ప్రాతిభాషికము కానీ శూన్యముగా కానీ కానే కాదు. అంటే మా యొక్క వివేకవంతుల యొక్క దృష్టి ఎందైతే ఈ జగత్తు వ్యవహారంగా లేదు, లేకనే ఉన్నట్లుగా కనబడడం లేదు, శూన్యముగా కూడా లేదు. కేవలము నిరాకారమై ఏ ఆకారము లేనిది అయి ఆది మధ్యము అంతము కూడా లేనిది అయి ఏకమైనటువంటి ఆ యొక్క చిదాకాశమే అయి ఉన్నది. భాత్యకారణకం స్వప్నే శుద్ధో ద్రష్టైవ కేవలం తేనాత్ర కారణాభావో న ద్రష్టాస్తి న దర్శనం. ఏ కారణము చేతైతే స్వప్నమునందు కారణరహితమై అంటే ఇక్కడ ఏ కారణము లేకుండా కూడా ఏ కారణము చేతైతే కలయందు ఈ త్రిపుటి శూన్యమై ద్రష్ట దృశ్యము మరి దృక్కు అనేటువంటి ఈ యొక్క మూడుతో కూడినటువంటి ఈ త్రిపుటి అనేటువంటిది ఏది లేనిది అయి శుద్ధమైనటువంటి ఏ ద్రష్ట అయితే ఉన్నాడో ఆ ద్రష్టయే సర్వ పదార్థ రూపంగా కూడా కనబడుతూ ఉన్నది. అలా కనబడుతూ
ఉన్నదో ఆ కారణము చేతనే జాగ్రత్త నందు కారణము యొక్క అభావము వలన, అసలు కారణమే లేకపోవడం వలన ఈ ద్రష్ట, దృశ్యము, దృక్కు అనేటువంటి త్రిపుటి లేకుండానే ఉన్నది కదా. అప్పుడు ఏమున్నది? శుద్ధమైనటువంటి చిదాత్మ మాత్రమే ఉన్నది. శుద్ధం కిమపి తద్భాతి స్వానుభూతమపి స్ఫుటం తర యదవాచ్యమనాద్యంతమేకం ద్వైత్యైక్యవర్జితం. శుద్ధమైనటువంటి ఆ చిన్మాత్రము స్వానుభూత రూపము చేత స్పష్టంగా భాషించినప్పటికీ కూడా ఏమీ చెప్పడానికి సాధ్యం కానటువంటిది, ఆది అంతము లేనటువంటిది, ఒక్కటి అయ్యున్న ఏకరసవర్జితమై ఉన్నటువంటిది, ద్వైత్యైక్యవర్జితమై రెండవది లేనిది అయి వెలయుచూ ఉన్నది. ఏకః కాలో యథా కల్పః ప్రకాశశ్చో భయాత్మకః బీజం వా ఫలపుష్పాంతం బ్రహ్మ సర్వాత్మకం తథా. ఒకే కాలము సృష్టి, స్థితి, ప్రళయాలు అనేటువంటి అనేక రూపాలుగాను, ఒకే బీజము, అంకురము, శాఖ అంటే మొలకని, కొమ్మలని, పుష్పాలని, ఫలాలని, పత్రాలని మొదలైనటువంటి రూపాలన్నీ కూడా ఒక విత్తనము నుండే స్వయంగా ఎలా వర్తిస్తూ ఉన్నవో అలాగే ఈ బ్రహ్మము కూడా మరి స్వరూపమై వర్తిస్తూ ఉన్నది. యదన్యస్య మహాత్కూఢ్యం తదన్యస్యామలం నభః దృష్టమేతత్శిరస్వప్నం సంకల్ప భ్రమభూమిషు. ఈ సంకల్పము, స్వప్నము, భ్రమ మొదలైనటువంటి స్థానాల యందు ఏది ఎవనికి గొప్పదైనటువంటి గోడయై ఉన్నదో, కుడ్యమై ఉన్నదో అదే మరొకనికి మాలిన్యరహితమైన ఆకాశములాగా ఉండడం అనేటువంటిది చూడబడింది. అయితే ఒకరికి ఒక ఖాళీగా కనపడింది, మరొకరికి అదొక అడ్డుగోడలా కనబడుతూ ఉంటుంది. అంటే ఆత్మ అనేటువంటిది పరమార్థముగా కూడా ద్విత్వైక్య అంటే ద్వైత్యైక్యం రెండు ఉన్నటువంటిది కనుక రెండింటితో కూడినట్లయితే సర్వులకు కూడా అలా కనిపించవలసి ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ ఈ ఆత్మ పరమార్థముగా కూడా ఏ విధంగా అంటే ద్వైత్యక సహితము రెండు కలిగి ఉన్నట్లయితే అందరికీ అలాగే కనిపించవలసి ఉంటుంది. కానీ అలా లేదు కదా. అందుకే ఏకో బ్రహ్మం అని చెప్పింది. కాబట్టి స్వచ్ఛం తదా తదాత్మైక్యం భాతి చిన్మాత్రకం యథా స్వప్నే జాగృతివత్ జాగ్రత్త స్వప్నేపి నాన్యథా. స్వప్నమునందు ఎలాగా నిర్మలమై ఏకమై చిన్మాత్రాకాశ రూపమైనటువంటి ఆత్మ జాగ్రత్త సమానముగా కనబడుతూ ఉన్నదో, ఎలా ఉన్నది స్వప్నమునందు? స్వప్నము అనుభవించేటప్పుడు అంటే మాలిన్యరహితమై ఒక్కటియే అయి చిన్మాత్రాకాశ రూపమే అయినటువంటి ఆత్మ ఈ యొక్క జాగ్రత్తతో సమానంగా కనబడుతూ ఉన్నది కదా. అలాగే జాగ్రత్తను స్వప్నమునందు ఆ ఆత్మయే సర్వరూపంగా కూడా కనబడుతూ ఉన్నది. ఇక్కడ ఒకంతైనా సరే అది వేరు కానే కాదు. ఈ ప్రకారంగానే ఆత్మ యొక్క రెండు లేకపోవడం అద్వయత్వము అంటే అది ఏకరస మాత్రము అనేటువంటిది సిద్ధిస్తూ ఉన్నది కదా. అదృశ్యే పవనే యద్వదృశ్యం సౌరభం స్థితం చిన్మాత్రే ప్రతిఘే తద్వజ్జగద ప్రతిఘం స్థితం. అదృశ్యమగు వాయువునందు అదృశ్య రూపముగా ఉన్న సుగంధము నేత్రాలకు కనిపించకపోయినప్పటికీ కూడా ఈ యొక్క ముక్కు అంటే ఘ్రాణేంద్రియము చేత ఎట్లా అనుభూతమవుతూ ఉన్నదో మరి మనకి కంటికి కనబడినటువంటి వాయువునందు ఆ కంటికి కనబడినటువంటి రూపంలోనే ఉన్నటువంటి చక్కని సువాసన నేత్రాలకు కనబడకపోయినప్పటికీ కూడా మరి నాసికేంద్రియాలకు ఎట్లా అనుభూతమవుతూ ఉన్నదో అలాగే ఈ నాశరహితమైనటువంటి చిన్మాత్రయందు ఏదో ఒకనే దృష్టి యందు సుషుప్తి ప్రళయము మొదలైన వాటి యందు ఈ జగత్తు అదృశ్యమై ఉన్నప్పటికీ కూడా మరి ఒకని దృష్టి యందైతే నాశరహితముగా ఉండియే ఉన్నది.
అందుకే ఆత్మ సదా ఏక స్వభావమే కలిగి ఉన్నది అనేటువంటి భావాన్ని స్ఫురింపజేస్తూ సమస్త మనన త్యాగే యోసి సోపి నిరామయ బహిరంతరనంతాత్మ సుస్థితోపి నిరంతరం. ఓ వ్యాధుడ, మనస్సు యొక్క మనన రూపమైనటువంటి ఈ సమస్త వ్యాపారము కూడా త్యజించి వేయాలి. అలా ఈ జీవన సమస్త వ్యాపారము యొక్క మానసికమైన సమస్త వ్యాపారము యొక్క త్యాగము చేత ఏ నిరాకారమై అంటే ఆకారము లేనిది అయి బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా ఆది అంతము లేనిది అయి అనంతమై ఎల్లవేళలా నిరంతరమై సుస్థిరమై రెండవది లేనిది అయి అద్వయమైనటువంటి ఆత్మరూపముగా నీవు స్థితిని కలిగి ఉంటావు. అదే నీవు అనే చెబుతూ, అంటే మనసు యొక్క క్రియ ఏమిటి? మననం. ఆ మనోమననం యొక్క త్యాగము చేత జగత్తు ఎన్నడూ లేదని, ఆత్మయే సదా నిండి ఉన్నది అని, అదే జీవుని యొక్క వాస్తవ స్వరూపము అని కూడా భావము కదా. అంటే మనసు యొక్క మనన రూప సమస్త వ్యాపారాలను కూడా త్యజిస్తే జగత్తు అనేటువంటిది ఏ కాలమందు కూడా లేదు. అలా లేకపోతే నిర్వికారమై ఏ మార్పులకు లోని కానటువంటిది ఆది అంతము లేనటువంటిది అభ్యంతరమునందు కూడా సుస్థిరమైనటువంటి ఏ శుద్ధమైన ఆత్మవై నిరంతరము కూడా నీవు ఉంటావో అదే నీవు అని ముని చెప్పగా, అప్పుడు వ్యాధుడు ఇలా అంటూ ఉన్నాడు, భగవన్ ప్రాక్తనం కర్మ కేశామిహ హి విద్యతే కేశాం న విద్యతే తద్విద్వినాపి భవతః కథం. ఓ మహాత్మా, పూర్వకర్మను అనుసరించే మనసు మననం చేస్తుంది, కానీ మరి ఒక విధంగా అయితే కాదు కదా. అటువంటి కర్మయే ప్రాణులకు కూడా ఉన్నది. ఏ ప్రాణులకు లేదు అని అటువంటి కర్మ లేనట్లయితే మనసు యొక్క మననము కానీ లేదు త్యాగము కానీ ఎలా సంభవిస్తుంది? ఓ మహాత్మా, పూర్వకర్మను గతవాసనను అనుసరించే కదా మనసు మననం చేస్తుంది, కానీ మరొక విధంగా అయితే కాదు కదా. అటువంటి కర్మ ఏ ప్రాణులకు ఉన్నది, ఏ ప్రాణులకు లేదు. అటువంటి కర్మ లేనట్లయితే, అంటే పూర్వకర్మ అనేది లేకపోతే మనసు యొక్క మననము కానీ త్యాగము కానీ ఎలా సంభవిస్తుంది అని అడగగా, అప్పుడు ముని చెప్తూ ఉన్నారు, సర్గాదిషు స్వయం భాంతి బ్రహ్మాధ్యాయే స్వయంభువః విజ్ఞప్తి మాత్ర దేహాస్తేన తేషాం జన్మ కర్మణి. ఓ వ్యాధుడా, సృష్టి ప్రారంభమునందు స్వయంభువులైనటువంటి ఏ బ్రహ్మాదులు స్వయంగా కనబడుతూ ఉన్నారో వారు చిన్మాత్ర శరీరధారులే అయి ఉన్నారు. కాబట్టి వారికి జననము మరణము అనేటువంటివి లేనే లేదు. ఎందుకు అంటే సృష్టి ప్రారంభము నుండి కూడా స్వయంభువులైనటువంటి వారి అంతటికి వారే ఉద్భవించిన వారైనా స్వయంగా వెలసిన వారైనటువంటి ఏ బ్రహ్మ మొదలైనటువంటి వారు ఉన్నారో, బ్రహ్మ విష్ణు ఈశ్వరులు అనేటువంటి వారు స్వయంగా కనబడుతూ ఉన్నారో వారు చిన్మాత్ర శరీరధారులే ఉన్నారు. కాబట్టి వారికి జననమని మరణమని మొదలైనటువంటి ఏ అవస్థలు లేవు. వారి దృష్టి యందు ఈ ప్రపంచమును కానీ ద్వైతము కానీ ఇతరములైనటువంటి ఏ కల్పనలు కానీ లేవు. వారు విశుద్ధ జ్ఞాన ఆత్మమాత్ర దేహులే అవడం చేత ఎల్లవేళలా సర్వరూపాలతోటి కూడా స్థితిని కలిగి ఉన్నారు. సర్గాదౌ ప్రాక్తనం కర్మ విద్యతే నేహ కస్యచిత్ సర్గాదౌ సర్గరూపేణ బ్రహ్మైవేత్తం విజృంభతే. అటువంటి తత్వజ్ఞానుల యొక్క దృష్టి యందు సృష్టి ఆది యందు అంటే ఏ తత్వజ్ఞానులైనటువంటి శాశ్వత పరమాత్మ తత్వమే వారైనటువంటి జ్ఞానుల యొక్క దృష్టి యందైతే ఈ సృష్టి ప్రారంభము నుండి కూడా ఎవనికి కూడా పూర్వకర్మ అనేటువంటిది లేకనే ఉన్నది. బ్రహ్మమే ఇట్లు సృష్టి ఆది ప్రారంభము. సృష్టి ప్రారంభమునందు కూడా సృష్టి రూపంగా విజృంభించేటువంటిది ఏమిటి అంటే బ్రహ్మమే.
యదా బ్రహ్మాదయో భ్రాంతి సర్గాదౌ బ్రహ్మరూపిణః భాంతి జీవాస్తధాన్యేపి సదా శతశోధ సహస్రశః. ఈ సృష్టి ఆది యందు, ఈ సృష్టి ప్రారంభమునందు బ్రహ్మాదులు, బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు మొదలైనటువంటి వారు ఎలా బ్రహ్మరూపులై పరబ్రహ్మతత్వముతో కూడి తత్వజ్ఞులై వెలసి ఉన్నారో, కనబడుతూ ఉన్నారో, అలాగే తక్కిన అసంఖ్యులగు జీవులు కూడా అలాగే కనబడుతూ ఉన్నారు. కింతు ఏ బ్రహ్మణోన్యత్వం బుధ్యంతే సాత్వికోద్భవాః అబోధాయే త్వచిదాఖ్యం బుద్ధ్వాద్వైతమిదం స్వయం. కానీ కేవలము సత్వగుణరహితమైనటువంటి, అంటే సత్వగుణము అనేటువంటిది సాత్వికత అనేటువంటిది లేనిదే అయినా రజోగుణము తమోగుణము యొక్క మిశ్రితమైనటువంటిది, ఆ రెంటితో కలిసినటువంటి సత్వగుణ పరిణామము నుండి, ఆ సత్వగుణ మార్పు నుండి కూడా ఉద్భవించినటువంటి అజ్ఞానులు ఎవరైతే ఉన్నారో వారు తమరినే బ్రహ్మము కంటే వేరుగా ఎరుగుతూ ఉన్నారు. బ్రహ్మము వేరు, మేము వేరు. స్వయంగా అచిద్రూపమైనటువంటి ద్వైత జగత్తును, అంటే బ్రహ్మము కానటువంటి రెండు అనేకము భిన్నత్వంతో కూడినటువంటి జగత్తును సత్యముగా నమ్ముతున్నారు. నమ్మి దాని యొక్క వాసన సంస్కారాల వశానికి లోబడిపోయి కర్మకు లోబడి కర్మబద్ధులై ఈ జననము మరణము అనేటువంటి సంసారాలను పొందుచూ ఉన్నారు. తేషాముత్తరకాలం తత్కర్మభిర్జన్మ దృశ్యతే స్వయమేవ తదా భూతైస్త్వైరవస్తుత్వమాశ్రితం. వారి యొక్క ఆ కర్మల చేత రాబోవు కాలమున వారికి జన్మ కలుగుచూ ఉన్నది. ఎందుకు? వారు అనుసరించేటువంటి కర్మలే బంధించి మరొక శరీరాన్ని ఉత్పన్నం చేస్తూ ఉన్నవి. ఎలాగంటే వారు స్వయంగా ఈ జడదేహాదులందలే, ఈ జడప్రాయమైనటువంటి దేహాదుల యందు వారు స్వయంగా ఇది సత్యము అనే అభిమానము చేత పరమార్థ వస్తువును మరిచిపోయారు. ఆ యొక్క పరబ్రహ్మ వస్తువును మరిచి అబద్ధమైన, అస్థిరమైన, అనస్వరమైనటువంటి వస్తువైన ఈ యొక్క జడప్రాయమైన దేహాలే సత్యమనే మిథ్యా వస్తువునే ఆశ్రయించి ఉన్నారు. కాబట్టి యైస్తునా బ్రహ్మణోన్యత్వం బుద్ధం బోధ మహాత్మని నిరవధ్యాంత ఏతేత్ర బ్రహ్మ విష్ణు హరాదయ. ఏ బ్రహ్మ విష్ణువు మహేశ్వర మొదలైనటువంటి వారు, బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు, సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు మొదలైనటువంటి మహాత్ములు తమరిని తాము బ్రహ్మము కంటే వేరుగా ఎప్పుడూ ఎరుగై ఉండలేదు. అంటే వారు బ్రహ్మమే అనుకుని తెలిసి ఉన్నారు. వారు ఎల్లవేళలా కూడా జ్ఞానముతో నిండిపోయినటువంటి పరమాత్మ యందే నెలకొని ఉన్నటువంటి వారే ఉన్నారు. కాబట్టే దోషరహితులే, కలంకరహితులే ఇక్కడ వెలయుచూ ఉన్నారు. సర్వాత్మ సంవిధోచ్యత్వం బ్రహ్మాత్మన్యేవ సంస్థితం తత్వచి జీవవద్భానం స్వయమాత్మని పశ్యతి. సమస్త జీవులకు కూడా నిర్మలమైన చిద్రూప మాత్రమే స్వాభావికమై ఉన్నది. ఎలాగంటే బ్రహ్మము తన నిర్మలమైన చిత్ స్వభావమునందే కదా సదా ఎల్లవేళలా సర్వకాల సర్వావస్థల యందు కూడా స్థితి కలిగి ఉన్నది. ఇంకా కూడా అది తన జీవరూపములాగానే కనబడుతూ ఉండడం చేత తన యొక్క మలినమైనటువంటి ఉపాధి చేత స్వయంగా తన యందు ఒకానొక చోట అది గాంచుచూ చూస్తూ ఉన్నది అని చెబుతూ, అంటే ఎక్కడైతే మనుజుడు తనను తాను బ్రహ్మరూపముగా కాకుండా, ఆత్మరూపముగా కాకుండా జీవరూపముగా తెలియచూ ఉన్నాడో అక్కడ అవిద్య అనేటువంటిది స్థితి కలిగి ఉంటుంది కదా. ఇంకా కూడా అక్కడ అతడు సంసార రూపాన్ని కూడా ధరిస్తూ ఉన్నాడు అని చెబుతూ, అంతేకాదు స్వయమేవ హి కాలేన బుద్ధ్వా స్వం రూపమాత్మనః స్వయమేవ స్వరూపస్థం బ్రహ్మైవ భవతి స్వయం. కాలక్రమంలో కూడా సత్సంగము మొదలైనటువంటి శాస్త్రాల ద్వారా అది స్వయంగానే తన యొక్క నిజమైన శుద్ధ రూపాన్ని ఎరిగి నిజస్వరూపమందున్నటువంటి బ్రహ్మము స్వయముగానే అగుచూ ఉన్నది.
కాలక్రమంలో సత్సంగము అంటే సత్తునందు స్థిరపడినటువంటి వారి యొక్క సమాగమము, సత్శాస్త్రాల యొక్క సత్తును గురించి బోధించి జ్ఞానాన్ని కలుగజేసేటువంటి శాస్త్రాల ద్వారా అది స్వయంగానే తన యొక్క నిజ శుద్ధ రూపాన్ని ఎరిగి నిజస్వరూపమునందు ఉన్నటువంటి బ్రహ్మము స్వయంగానే అగుచూ ఉన్నది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.